నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కార్తీక మాసం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ కార్తీక మాసం ప్రారంభంలో ఉన్నాం. ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని, ఈ మాసానికి అధిపతిగా ఈశ్వరుని మనం కొలుస్తాం. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని విడిచి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక. ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇక్కడే ఉంటారు కాబట్టి అది ద్విగుణీకృతం అవుతుంది, దశింతల ఫలితం వస్తుంది అని చెప్పి ఈ కార్తీకం కోసమే రుద్రాక్ష ధారణ కోసం వేచి ఉండేటువంటి వాళ్ళు అసంఖ్యాకులు. ధరించి ఉన్న వాటికి యాడ్ చేసుకునే వాళ్ళు, కొత్త వాళ్ళు ధారణ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్తీకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఒక అవకాశము, ఇది పూర్వజన్మ సుకృతము. వాగర్ధ వివ సంప్రక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సో ఒకసారి ఆది దంపతులను తలుచుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సో ఈ కార్తీక మాసంలో కార్తీక మాసానికి సంబంధించి శివకేశవులకు సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. తప్పకుండా. శ్రీ మహావిష్ణువు ఈశ్వరుణ్ణి, తన ఇష్టదైవాన్ని ఈశ్వరుణ్ణి అభిషేకం చేయాలి అని ఏకాదశ వ్రతం చేద్దామని చెప్పి శ్రీ మహావిష్ణువు అనుకొని 1000 కమలాలతో ఈశ్వరుడికి అభిషేకం చేద్దాం, పూజ చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని కొలంలో నుంచి తామర పువ్వులను తీసుకొచ్చి 1000 తామరలని రోజు పూజ చేస్తూ ఉంటాడు. ఆఖరి రోజు వచ్చేటప్పటికి ఒక్కొక్క నామం జపిస్తూ 1000 కమలాలు. ఆఖరి రోజు వచ్చేటప్పటికి శివుడు చూసి తన భక్తిని తెలియజేయడం కోసం, శ్రీ మహావిష్ణువు గొప్పతనాన్ని ప్రపంచానికి, లోకానికి తెలియజేయడం కోసం ఆయన ఏం చేస్తాడంటే ఒక పుష్పాన్ని అందులోంచి తీసేస్తాడు. 999 పుష్పాలు మాత్రమే అక్కడ ఉంటాయి, ఒకటి తక్కువ ఉంటుంది. సహస్ర పుష్పాలకి ఒక పుష్పం తక్కువ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు మామూలుగా పూజ చేస్తూ ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తూ పూజ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఆఖరికి వచ్చేటప్పటికి ఒకటి తగ్గుతుంది. తగ్గితే ఇదేమిటి ఒకటి తగ్గింది, ఏం చేయాలని ఆలోచిస్తాడు. వ్రతం భంగం అవుతోంది, సరిగ్గా పరిపూర్ణం కాకుండా ఒకటి కరెక్ట్ గా ఆఖరిలో తగ్గింది, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఆలోచించి ఏం పర్వాలేదు, నన్ను కమలనయనుడు, కమలనేత్రుడు, కమలనయనుడు అంటారు నన్ను. సో కమలముల వంటి కన్నులు కలిగిన వాడిని. సో అందులోంచి ఒక కుడి కన్నును తీసి నేను కమలంగా ఈ తగ్గిన పుష్పానికి బదులుగా నేను పెడతానని చెప్పి శ్రీ మహావిష్ణువు తన నేత్రాల్లోంచి ఒక నేత్రాన్ని తీసి ఆ పుష్పానికి బదులుగా 1000వ పుష్పంగా పెడితే ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి విష్ణువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఆ కన్ను మళ్ళీ తిరిగిచ్చి తనకి అక్కడే ఈ వ్రతం దగ్గరే సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన సంఘటన. ఈ సుదర్శన చక్రంతోనే శ్రీ మహావిష్ణువు అనేక కార్యక్రమాలు చేశారు. సో కాబట్టి శివకేశవులకి ఇరువురికి ఈ ప్రీతిపాత్రమైన ఈ మాసం కార్తీక మాసం. సో ఆధ్యాత్మిక చింతనతో భారతదేశం మొత్తం హరిహర నామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. అన్ని క్షేత్రాలు బాగా ఇదిగా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ భగవంతుని పార్వతీ పరమేశ్వర అనుగ్రహం అందరికీ కలిగి ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేసిన సూర్యప్రకాష్ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి సూర్యప్రకాష్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. సూర్యప్రకాష్ గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువు గారు మా మేనల్లుడు గురించి అడుగుదాం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 3వ నెల 6వ నెల 3వ తారీఖు 6వ నెల 3వ తారీఖు 6వ నెల 1989 గురుగారు. సాయంత్రం రాత్రి 12:55 మ్యారేజ్ కావట్లేదు గురువు గారు. ఒకసారి శనివారం పుట్టినట్టు తెలుసా మీ మేనల్లుడు? అవునండి, శనివారం పుట్టారండి. అయితే ఇక్కడ ఒకసారి ఎగ్జిబిషన్ స్టాల్ బస్ వేసుకున్నాం రుద్రాక్ష, అది నకిలీదని తేలింది గురువు గారు. స్టాల్ పెట్టారు ఒకసారి ఇక్కడ. ఎప్పుడు వేశారు? ఇది అమావాస్య కూడా శనివారము. అవునండి, అమావాస్య అండి. అవునవును అమావాస్య. అవునండి. మిథున రాశి. ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి?
మ్యారేజ్ కోసం చూస్తున్నాం అండి. మ్యారేజ్ కాలేదు సార్, దానికోసం చూస్తున్నాం సార్. ఒకసారి వేసాం, అది నకిలీదని తెలియదు గురువు గారు. అది సరే దానికి ఏం చేస్తారండి, నేను అదే రోజు చెప్తూ ఉంటాను, 199 నకిలీ ఉంటాయి రుద్రాక్షల్లో. జాగ్రత్త అండి, మంచిది వేసుకుంటే ఫలితం ఒక అద్భుతంగా ఉంటుంది. మీ మేనల్లుడు ఏం చేస్తాడండి? తిను ఏం చేస్తాడండి ఈయన? హలో, సరే ఒక్క రుద్రాక్ష సూర్యప్రకాష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. మంచి రుద్రాక్ష సజెస్ట్ చేస్తారు. మీ మేనల్లుడు ఏం చేస్తారని అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ లో చేస్తారండి. సాఫ్ట్వేర్ లో అమెజాన్. ఈ అమెరికాలోనే ఉంటున్నాడా తను? అవునండి, అమెజాన్ సంస్థలో చేస్తాడండి, బెంగళూరులో. బెంగళూరులో. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, ది బెస్ట్ రుద్రాక్షలు 3. అందులో ఏదైనా ఒక్కటి వేసి చూడండి. 3 13 ముఖాలు, 12 ముఖాలు, 14 ముఖాలు, 3 ఏదైనా ఒక్కటి. ఈ 13 ముఖాలు త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఒకవేళ ఇది కుదరకపోతే దాని తర్వాత 12 ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష. ఇది చతుర్దశముఖి. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని. అంటే ఈ అబ్బాయి జాతకానికి సంబంధించింది. సో అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఈ మాసం ఒక అవకాశం, పూర్వజన్మ సుకృతం. సో మీరు కొరియర్ చేసేయడానికి అవకాశం ఉంటే కొరియర్ చేసేయండి ఇమీడియట్ గా. 3వ రోజు అమెరికా కాదు కదా, ఇక్కడ బెంగళూరులోనే కాబట్టి ఇమీడియట్ గా అక్కడ తీసుకోవచ్చు. సో అలా చేయండి. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త, ఇందులో నకిలీలు బాగా ఎక్కువ ఉంటాయి. మరో కాలర్ ఉన్నారు, రాజారాం గారు కోరుట్ల నుంచి. రాజారాం గారు మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రాజారాం గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/6/1957. 57. అవును సార్. ఏం చేస్తున్నారండి? నేను టైలరింగ్ చేసేవాడిని అండి. బుధవారం పుట్టినట్టు తెలుసా మీరు? గురువారం కాదు సార్, బుధవారం మీరు పుట్టింది. వెనస్డే 19/6/57 1957. ఇది బుధవారం. సార్ నాకు కొంచెం కంటి చూపు పోయింది సార్. అదే ఇప్పుడు బట్టిగా ఖాళీగానే ఉంటున్నా. ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది మీన రాశి. అంటే కంటి చూపు తగ్గిందా అండి? అవును సార్. ఇప్పుడు వయసును బట్టి కూడా కొన్ని ఉంటాయి, ఆందోళన పడకండి. కొన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఏజ్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి. ఓ చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఈ ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదైనా 1 వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. అలాగే మనం పేర్ల గురించి మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉండాలి మనం పిలుచుకోవడానికి. అది జాతకాలు చూసి పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది మామూలుగా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఈ పేర్ల ప్రభావం ఏమన్నా ఉంటుందంటారా? నాకు తెలిసి పేరు కేవలం ఐడెంటిఫికేషన్ కోసమే. పేరు మంచిది, ఈ పేరు మంచిది అనుకుంటే అందరూ అదే పేరు పెట్టుకుంటారు. సో మనం గూగుల్ చేస్తే ప్రపంచంలో ఎక్కువ మందికి ఉన్న పేరు ఏమిటని చూస్తే ప్రపంచంలో అత్యధిక మందికి కలిగి ఉన్న పేరు మెహమ్మద్. ఓకే. సో అలా అయితే అందరూ అదే పెట్టుకున్నారు, మంచిది. సో అది కేవలం ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే పేరు. కాకపోతే మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఇష్టదైవం పెద్దవాళ్ళని గుర్తు చేసుకునే విధంగా అలా పేర్లు పెట్టుకునేవాళ్ళు. గుర్తు అంటే పేర్లు పెడితే వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ సంథింగ్ ఉండేవి. సో వాళ్ళకి అంటే ఇష్టదైవాన్ని పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళని గుర్తు చేసుకునే విధంగా. ఇది ఒక రకంగా నరసింహ శతకంలో కూడా అదే చెప్తాడు.
అలా పెట్టమని చెప్తాడు. అంటే ఇష్టదైవం పేర్లు ఉంటే బాగుంటుంది. ఓకే. అంటే ఆయన ఏమంటాడంటే, బతికినన్నాళ్ళుగా నీ భజన తప్పను కానీ మరణకాలం బందు మరుతునేమో. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, ఎవరికి ఎప్పుడు ఎలా వెళ్ళిపోతారో తెలియదు. హైదరాబాద్ టు బెంగళూరు, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బతికినన్నాళ్ళుగా నీ భజన తప్పను కాని మరణకాలం బందు మరుతునేమో. ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు ప్రకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గల్గప్పగా భ్రమచేత కంపమద్మబంది కష్టపడుచు నా జివ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడే నీనామమిదుగో తలతు చెవులను వినవయ్య ధైర్యముగాను భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దుర్తదూర. ఏమో ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో, అప్పుడు నేను పిలవగలనో పిలవలేనో, పిలిచే స్థితిలో ఉంటానో పిలవలేని పరిస్థితుల్లో ఉంటాను. కాబట్టి ఇప్పుడే నీ నామాన్ని పిలుస్తున్నాను, ధైర్యంగా విను. అంటే అందుకనే పిల్లల పేర్లు అలా పెట్టుకుంటే వాళ్ళని ఆ పేరుతో పిలుస్తుంటే ఏమో అప్పుడు సంగతి ఏమో, ఇప్పుడు రోజు దేవనామస్మరణ చేస్తున్నాం. మీరే చెప్పారు ఒక విషయంలో, ఒక చాలా పాపాలు చేసిన వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు. ఎలా వెళ్తాడు అంటే కొడుకు పేరు నారాయణ అని పెట్టుకుని చనిపోయే ముందు నారాయణ నారాయణ అంటుంటే, అంటే ఒక అదే అందుకనే ఇప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాదు, రోజు ఏదో ఒక రూపాన నామస్మరణ చేయడం, పిల్లల పేర్లు అలా పెట్టుకుంటే ఆ భగవంతుని గుర్తు చేసుకోవడం. మరి ఇప్పుడు చూస్తే కానీ టైమింగ్స్ అని అక్షరాలు పూర్తిగా మూఢనమ్మకాలు మాత్రమే. నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. అతి సర్వర్త వర్జయత్, ఏది అతి చెయ్యకూడదు. ఎంతవరకు ఏది అవసరమో అంతవరకే. చాలా బాగా చెప్పారు. మరో కాలర్ ఉన్నారు, నరేందర్ గారు కరీంనగర్ నుంచి. నరేందర్ గారు మాట్లాడండి. నరేందర్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 8/6/1982. ఎంతండి? 8/6/1982. 8/6/1982. అవునండి. మార్నింగ్ 10:15 AM. ఎవరిది? మీదేనా అండి? నాదేనండి. మంగళవారం ట్యూస్డే పుట్టినట్టు తెలుసా అండి? అవును గురుగారు, కరెక్ట్ అండి. అలాగే ఇది విధియ వెళ్ళిపోయి తదియ వచ్చింది, బహుళ తదియ. క్యాలెండర్లో విధి చూపిస్తోంది. మీరు పుట్టిన సమయంలో బహుళ తదియ పున్నమి నుంచి 3వ రోజు. ఇది మకర రాశి. ఏం చేస్తున్నారండి మీరు? ప్రజెంట్ ఇప్పుడైతే జాబ్ అయితే మళ్ళీ సెర్చింగ్ లో ఉన్న గురుగారు, ఫైనాన్షియల్ ఇష్యూస్. ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏం జాబ్ చేశారు? ఇంతకుముందు ప్రీవియస్ గా బ్యాంకింగ్ లో చేశారు. బ్యాంకింగ్ లో. పిల్లలండి మీకు? ఒక పాప అండి. రైట్ అండి, చేయండి. ఏదో ఒకటి ఇమీడియట్గా ఏదో ఒక దాంట్లో చేరడానికి ట్రై చేయండి. ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. తర్వాత అంటే మనకి నచ్చినదో నచ్చనదో ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. వచ్చిన తర్వాత మనకి నచ్చినది తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకి నచ్చింది రాకపోతే వచ్చిన దాన్ని నచ్చే విధంగా మలుచుకుందాం. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన రోజు నుంచి మార్పు స్పష్టంగా మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ ఉన్నారు లైన్లో, దశరథ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో. రైట్, కాల్ కట్ అయిపోయింది. అలాగే కార్తీక మాసం, ఇది చాలా శుభప్రదమైన మాసం అని, శివపార్వతులు ఇక్కడే ఉండి కోరిన కోరికలు తీరుస్తారని చెప్తూ ఉంటారు. సో అలాంటి ఈ మాసంలో సాత్విక ఆహారం తీసుకోవాలని, సాత్వికంగా ఉండాలని, దురుసుగా ప్రవర్తించకూడదని, మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచిది అని అంటూ ఉంటారు. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు దుష్టమైనటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలు, ప్రవర్తన, దుష్ట ప్రవర్తన ఎప్పుడూ మంచిది కాదు. ఏ కాలానికి మంచిది కాదు, ఏ కాలానికి మంచిది కాదు. ఈ కార్తీకంలో సాత్వికం, పూర్తి అంటే సాత్విక ఆహారం, నాన్ వెజ్ తీసుకోకుండా, మామూలు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా నాన్ వెజ్ తీసుకోరు. ఇప్పుడు ఏదో కార్టూన్ కూడా చూసాను. కార్తీకం వచ్చిందని కోళ్ళు మేకలు అన్ని సంబరం చేసుకుంటున్నాయి. సో కాబట్టి సాత్వికంగా ఉండడం, సాత్వికంగా మాట్లాడడం, ఉదయం లేవడం, స్నానం చేయడం, తలస్నానం చేయడం, నది స్నానం, తలస్నానం ఏదో చేయడం, ఒక పూట భోజనం ఉండడం, అంటే ఏకభుక్తం, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి నక్తం అంటారు దాన్ని, అలా ఆ రకంగా తీసుకోవడం, దీపదర్శనం, దీపదానం, ఆకాశ దీపం, ఇలా ఎన్నో ఎన్నో ఈ కార్తీక మాసంలో ఎన్నో ఉంటాయి. అయితే ఈ కోపము, అహంకారము, దుష్టతనము,
ఈ దాష్టికము ఎప్పుడు ఏ కాలానికి మంచిది కాదు. చిన్న సంఘటన ఇక్కడ ఒకటి చిన్న కథ చెప్తాం. దాష్టికం ఎప్పుడు మంచిది కాదు. ఒక రాజుగారు అంటే మనకి కార్తవీర్యార్జునుడు 1000 చేతులు కలిగిన అత్యంత బలవంతుడు. 1000 చేతులు కలిగి ఎవరినైనా సునాయాసంగా విజయం సాధించగలిగినటువంటి గొప్ప రాజు మామూలుగా యుద్ధం చేసి వేలాది సైన్యంతో తిరిగి వెళుతుంటే జమదగ్ని మహర్షి ఆశ్రమం మీదుగా వెళుతున్నాడు. వెళుతూ ఉంటే రేణుకాదేవి జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉంటే అక్కడ ఆగి వెళదామని చెప్పి చూస్తే ఆగుదాం ఇక్కడ అని చెప్పి ఆగుతాడు. ఇక్కడ ఆశ్రమం ఏదో కనిపిస్తుంది ఆగుదామంటే ఆగుతాడు. ఆగితే జమదగ్ని మహర్షి చూస్తాడు. రేణుకామాత అందరికి నయనలారా అందరూ రండి భోజనం చేసి పెడతారు. అరే వేలాది మంది ఇక్కడ ఉన్నారు సైన్యం, ఈ చిన్న కుటీరం ఇక్కడ ఉంది, అందరికీ భోజనానికి రమ్మంటుంది ఏమిటి అని కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపోతే అందరూ దిగుతారు. కాళ్ళ ఈ నదిలో కాళ్ళు కడుక్కొని రండి భోజనానికి కూర్చొని వేలాది మంది భోజనం కూర్చుంటే ఈ జమదగ్ని మహర్షి దగ్గర కామధేను ఉంటుంది. ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఏ లోటు లేకుండా కావాల్సిన అన్ని వడ్డించేటువంటి కార్యక్రమం ఆయనకి ఎప్పుడు ఉంది. సరే అందరికి కామధేను సహాయంతో రేణుకామాత అందరికి వేలాది సైన్యానికి రాజుకి ఒక అద్భుతమైన భోజనం పంచపక్ష పరమాణాలతో అన్నిటి అద్భుతమైనటువంటి భోజనం ఆహా ఓహో అనుకొని అందరూ భోంచేశారు. తృప్తిగా భోంచేసిన తర్వాత కార్తవీర్యార్జునుడు అడుగుతాడు ఎలా జరిగింది ఇంతమందికి ఇన్ని వేల మందికి ఎలా అంటే కామధేను ఉంది కదా ఏ లోటు ఉండదు అంటే ఈ కామలేదు నీ దగ్గర ఎందుకు ఈ ముసలోడి దగ్గర ఎందుకు ఈ కామధేను ఉంటే మా దగ్గర రాజుల దగ్గర ఉంటే అది అందరికీ ఉపయోగపడుతుంది ఇక్కడ ఎవరికి ఉపయోగపడుతుంది దీన్ని తీసుకొచ్చి మన రాజ్యంలో కట్టివేయండి అంటాడు. కట్టివేయండి భటులు వెళ్ళి తీసుకురావడానికి దాష్టికం అంతా ఆయన మీద చూపిస్తాడు. ముసలి ఆయన మీద చూపిస్తే ఆయన పాపం కొట్టి ఆయన్ని కామధేనుని ఆ దూడని అక్కడ పక్కన వదిలేసి తల్లిని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి ముసలాయన్ని కించపరిచి గాయపరిచి జమదగ్నిని దౌర్జన్యంగా తీసుకెళ్లిపోతూ ఉంటే వెళ్ళిన తర్వాత అప్పుడు కొడుకు వస్తాడు పరశురాముడు. వచ్చి తండ్రి ఏం జరిగింది ఏమిటి ఎవరి దాష్టికం ఇదంతా ఏ దుర్మార్గుడు చేసాడు ఇదంతా అని అడిగితే ఇక్కడ కామధేను ఏది దూడ మాత్రం ఏం జరిగింది అని అడిగితే అప్పుడు కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో తన దాష్టికాన్ని మొత్తం ఇక్కడ చూపించాడు ఆయన అంటే ఎటుపోయాడంటే ఏం కంగారు పడకండి వాడి సంగతి నేను చూస్తాను అని చెప్పేసి అంతకంటే వేగంగా వెళ్ళి దారికి అడ్డంగా నిలబడతాడు. ఎవడరా కుర్రబాపడా నీకేం అవసరం ఇక్కడి నుంచి పో అంటాడు. ఏమిటంటే నువ్వు నీ బలం దాష్టికం అంతా చేతగా అమాయకుల మీద పెద్దవాళ్ళ మీద ఆవుల మీద పశువుల మీద చూపించావు కదా నేను వచ్చాను నన్ను కాసుకో అంటే కుర్రాదవ నీతో నాకేమిటి నేనెవరో తెలుసా 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడు అంటారు నన్ను నాతో నువ్వేమిటి యుద్ధం ఆతలపో అంటాడు. అంతే తన పరశుని అంటే గొడ్డలను తీసి మొత్తం అక్కడ ఉన్న వేలాది మంది సైన్యాన్ని చంపి కార్తవీర్యార్జునుడు 1000 చేతులు నరికి తన తలను నరికి అక్కడ మొత్తం అంతా సర్వనాశనం చేసేసి ఆవుని తీసుకొని కామధేనుని తీసుకొచ్చి తండ్రి దగ్గరికి ఇచ్చి తండ్రితో ఇదిగో నాయన తీసుకొచ్చాను ఈ దాష్టికానికి సరిగ్గా గుణపాఠం చెప్పాను. ఆ కోపం ఆ దుర్మార్గం ఆఖరికి క్షత్రియులందరి మీద అసలు రాజులు అనేవాడిని లేకుండా నాశనం చేస్తానని శబ్దం పడతాడు. అప్పుడు అంతవరకు మొదటి అడుగు అక్కడ పడడానికి కారణమైంది. సో ఎప్పుడు ఈ దాష్టికం దుర్మార్గం ఎప్పుడు మంచిది కాదు. సాత్వికత అన్ని వేళలా మంచిదే, ఏ మాసంలో అయినా మంచిదే, ఎప్పుడైనా సరే అలా ఉండడం అలవర్చుకుంటే మంచి ఎప్పుడు మంచిదే, చెడు ఎప్పుడు చెడే. రైట్. ఈశ్వరి ఉన్నారు ఎర్రబెల్ నుంచి. ఈశ్వర్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి ఈశ్వర్ గారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? నాకేమండి ఫస్ట్ క్లాస్. ఆల్వేస్. సార్ ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 05/06/1980. 05/06 05/06 చెప్పండి. 05/03 06 సార్. 06 రాశాను. 05/06/1987. 1987. ఏం చేస్తున్నారండి మీరు? సార్ నేను సింగర్ అండ్ ఎంప్లాయీ సార్. వెరీ నైస్. శుక్రవారం మీరు పుట్టినట్టు తెలుసా? ఫ్రైడే తెలుసు సార్. ఎంతమంది పిల్లలండి? సార్ 2 పాపలు 1 బాబు సార్. ఇది నవమి శుక్లపక్షము శుద్ధ నవమి. ఇది కర్కాటక రాశి. వృషభ రాశి సార్. తెల్లవారుజామున పుట్టారండి? అవును సార్. పిల్లలు ఎంతమంది అన్నారు? 2 పాపలు 1 బాబు సార్.
ఒక 10 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి ఈ 3 వేయడానికి అవకాశం ఉంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. ఒకవేళ 3 కుదిరితే వేయండి, 3 కుదరకపోతే 3 ఏదైనా ఒకటి వేయండి, ఒక మంచి ఫలితాన్ని అయితే చూస్తారు. ఈ కార్తీక మాసం ఇది పూర్వజన్మ సుకృతం. రుద్రాక్షధారణకి ఇది ఒక అవకాశం. చాలామంది ఈ మాసం కోసం ఎదురు చూస్తుంటారు. కార్తీక మాసంలో ఈ మాసంలో రుద్రాక్షధారణ చేస్తే అన్ని కోరుకుని అన్ని ఫలిస్తాయి, 2 ఫలితం 10 ఫలితం వస్తుందంటారు కదా. ధరించిన వాళ్ళు దాన్ని కొత్త యాడ్ చేసుకోవడం, కొత్త వాడి ధారణ కోసం ఎదురు చూడడం ఈ మాసం గొప్పతనం. అవకాశం ఉంటే ధరించి చూడండి. ఆల్ ది బెస్ట్. రైట్. కాకినాడ నుంచి మరో కాలర్ స్వాతి ఉన్నారు. స్వాతి గారు నమస్తే అండి, మాట్లాడండి అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే అండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా పేరు స్వాతి అండి. మా హస్బెండ్ గారు శివప్రసాద్ అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఆయన అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా శివప్రసాద్ గారిది? చెప్తానండి. 28/2 ఫిబ్రవరి 1988 అండి. 88. శివప్రసాద్ గారు ఏం చేస్తారమ్మా? శివప్రసాద్ గారు ఏం చేస్తారమ్మా? అవునండి. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా ఆయన? అమ్మా మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించుకోవాలి. ఇది దశమి శుక్లపక్షము, మీరు వాల్యూమ్ తగ్గించుకోవాలమ్మా, లేకపోతే మీరు మాట్లాడేది వినపడదు, నేను మాట్లాడేది మీకు అర్థం కాదు, కాల్ కట్ అవుతుంది. ఇది దశమి శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది కృత్తికా నక్షత్రము, వృషభ రాశి. అమ్మ వారికి సంబంధించి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ద్వాదశిముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలమ్మా. ఆల్ ది బెస్ట్. రైట్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి రవి ఉన్నారు. నమస్తే అండి రవి గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. రవి గారు ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నారు రవి గారు? గురుగారు బాగానే ఉన్నాను. చెప్పండి. 1980 జూన్ 10th జూన్. ఏం చేస్తున్నారు రవి గారు? జాబ్ చేస్తున్నానండి. మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసా? ట్యూస్డే. అవునండి. మార్నింగ్. పిల్లలు ఎంతమంది అండి? లేదండి, మ్యారేజ్ కాలేదు ఇంకా. మ్యారేజ్ అవ్వలేదా? లేట్ అయింది కదండి. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. మిథున రాశి, వృషభం. రైట్. ఒకే ఒక రుద్రాక్ష చెప్తాను రవి గారు, వీలైతే వేసుకోండి. త్రయోదశిముఖి కానీ ద్వాదశిముఖి కానీ. త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్. రైట్. అలాగే కార్తీక మాసంలో ప్రతిసారి ఏదో ఒకటి పెడతా ఆఫర్ లాంటిది, అంటే ఒక తీసుకున్న రుద్రాక్షలు తీసుకున్న వాళ్ళకి ఏదో ఒక ఆఫర్. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా ఏదో ఒకటి ఇవ్వడం. వాళ్ళు ఏది తీసుకున్నా ఈ కార్తీక మాసంలో, అంటే ఈ మాసం ఏమి ఇస్తున్నారంటే పూజలో పెట్టుకోవడానికి అర్ధనారీశ్వర స్వరూపము, శివపార్వతులు కలిసిన ఈ భద్రాక్ష ఒకటి ఉంటుంది, అది పూజలో పెట్టుకోవడానికి. అదొకటి. మహారుద్రాభిషేకంలో అభిషేకించిన 27 లక్షల రుద్రాక్షల్లో అభిషేకించిన రుద్రాక్షలు ఒక 3 పూజలో పెట్టుకోవడానికి. తర్వాత గంగాజలం, పళని నుంచి విభూది. ఈ కార్తీక మాసంలో మీరు అభిషేకం చేసుకోవడానికి గంగాజలం ఉంటే బాగుంటుంది మామూలు జలం కంటే. సో ఒక చిన్న సీసాలో ఇస్తారు, అది మీరు మామూలు వాటర్లో కలుపుకొని రోజు అభిషేకం చేసుకోవడానికి బాగుంటుంది. అదొకటి అందజేస్తారు. తర్వాత పళని నుంచి వచ్చిన విభూది, ఆధ్యాత్మిక సంపద. ఈ 4 కూడా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండేటువంటి ఈ ద్విముఖి భద్రాక్ష ఒకటి, 3 పూజలో పెట్టుకునే రుద్రాక్షలు. ఓ మంచి సంపద. ఇది వచ్చిన తర్వాత అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ ప్యాక్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వకండి. భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్థ ఎక్కడ ఉన్నా అందరికీ అందజేస్తారు. ఈ మాసాంతం వరకు ఇది ఇస్తారు.
ఓకే, అలాగే మీ పర్యటన డీటెయిల్స్ అంటే ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటాయి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అన్ని చోట్లకి నాకు వెళ్ళడానికి కుదరదు. కానీ ఈ గురువారం థర్స్డే ఈ సంస్థ బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్కి కార్యాలయానికి నేను వెళ్తుంటాను. అది సౌత్ ఇండియాలో మాత్రమే, దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఇప్పుడు నేను ఈ గురువారం నేను వెళ్ళేది బెంగళూరు ఆఫీస్లో. గురువారం మధ్యాహ్నం వరకే నేను ఉంటాను, 1:30 వరకు మాత్రమే, కొన్ని గంటలే ఉంటాను. బెంగళూరు నగరం పెద్దది, రుద్రాక్షల పట్ల అవగాహన ఎక్కువ అక్కడ, లింగాయత్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. అందులో ఇది కార్తీక మాసం. మీరు 2-3 పేర్లు ఇస్తే నాకు కష్టమవుతుంది. ఒక్కొక్క పేరు మాత్రమే అక్కడ మీరు నమోదు చేయించండి. నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం మీరు ఇస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లలో జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే అద్భుతంగా నేను పూర్తిగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకు ఉంటే ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి, 2-3 కాదు. అలాగే హైదరాబాద్లో నన్ను కలవాలంటే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు బెంగళూరులో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. అర్థం చేసుకొని సహకరించండి. రైట్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు రుద్రాక్షలకు సంబంధించి, అలాగే కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ గురించి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇదే ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.